తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్ సుమారుగా 20 సంవత్సరాల నుంచి అస్ట్రాలజీని ప్రాక్టీస్ చేస్తున్నారు. గ్రహస్థితి దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది. కాలం ఎవరి కోసం ఆగదు కదా సార్. అయితే రానున్న రోజుల్లో డెఫినెట్ గా ఇటు కెరియర్ పరంగా చాలా మందికి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉండబోతోంది అనేది చాలా విస్తృతంగా వినపడుతున్నటువంటి మాట. అంటే స్కిల్ ఒకవేళ డెవలప్ చేసుకోకపోతే, కాలానికి తగ్గట్టుగా మనల్ని మనం అప్డేట్ చేసుకోకపోతే డెఫినెట్ గా మనం ఇండిపెండెంట్ గా లేము, డిపెండెంట్ గా ఉన్నారు చాలా మంది. ఒక ఉద్యోగం మీద డిపెండ్ అయి ఉన్నారు, ఒక వ్యవస్థ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా ఇబ్బందులు రాబోతున్నాయి అనేది చాలా విస్తృతంగా వినపడుతుంది. మనం గతంలో 1 year బ్యాక్ కూడా చేసాం. ఎగ్జాక్ట్లీ, మనం చేసాము. 1.5 year అయింది. ఎగ్జాక్ట్లీ, ఇంకొక 1 year లోనే ఆ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. కాబట్టి సో నాకు మీరు ఒక్కసారి అస్ట్రాలజికల్ రీజనింగ్స్ ఏంటి దీనికి, దీని నుంచి ఇప్పుడు డబ్బుల్ని మనం దాచుకుంటాం కదా, సేవ్ చేసుకుంటాం కదా, అలాగే అదృష్టాన్ని కూడా సేవ్ చేసుకునే పరిస్థితి ఏమైనా ఉంటుందా? అదృష్టాన్ని సేవ్ చేసుకునే కొంచెం అలా డిపాజిట్ చేసుకుని ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నా ఉద్దేశం ఏంటంటే భగవంతుడి శరణు వేడి ఖచ్చితంగా అటువంటి విపత్కర పరిస్థితుల్లో మనల్ని కాపాడుకోవడం కోసం మనం ఇప్పటి నుంచే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ మీద 1.5 year బ్యాక్ ప్రిడిక్షన్ ఇచ్చాం. ఇప్పటికీ వీడియోస్ ఉన్నాయి. ఏంటంటే రాబోయే రోజుల్లో ఇట్లాంటిది రాబోతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా సాటర్న్ కుంభరాశిలో సంచరించేటప్పుడే చెప్పాము. ఇప్పుడు ఇంకా మీనంలో ఉన్నాడు. కుంభరాశిలో సంచరించేటప్పుడు ఎప్పుడు ఎవ్రీ 30 yearsకి ఒక రెవల్యూషన్ వస్తుందండి. అది కెరీర్ పరంగా కానివ్వండి, అలవాట్ల పరంగా కానివ్వండి, రెవల్యూషన్ మారిపోతుంది ఎవ్రీ 30 years. ఎందుకంటే శని 30 సంవత్సరాలకు ఒక రౌండ్ వేస్తాడు, సర్కిల్ కంప్లీట్ అవుతుంది. మకర కుంభాల్లోంచి ఎప్పుడైతే ఆయన పాస్ ఆన్ అయ్యాడో 30 years బ్యాక్, 35 years బ్యాక్, అక్కడ ఒక రెవల్యూషన్ వచ్చింది. కంప్యూటర్స్ అనే రెవల్యూషన్ వచ్చింది. అప్పుడే ఎక్కువ కంప్యూటర్స్ పెరిగాయి. అంతకుముందు ఉండేవి కానీ బాగా విస్తృతంగా రావడం మాత్రం 90s లో మొదలైంది కదా. 90s లో మొదలైంది కంప్యూటర్ యుగం అనేటువంటి. అంతే ఎగ్జాక్ట్లీ 90s లోనే. అంటే అంతకుముందు కూడా ఉంది, ఒక 200 ఏళ్ళ నుంచి మనకి 100 ఏళ్ళ నుంచి ఉంది. కానీ అదంతా పెద్ద పెద్ద ఈ రూమ్ అంత ఉండేది కంప్యూటర్, అంతే. ఇంత చిన్న ల్యాప్టాప్ లాగా లేదు, రూమ్ అంత కంప్యూటర్ ఉండేదండి. అది మీకు ఎంబీలోనే ఉండేవి దాని అంతా కూడా. అసలు మీరు ఒక డౌన్లోడ్ పెట్టాలంటే ఇప్పుడు ఒక సెకండ్లో అయిపోయింది, అప్పుడు రోజంతా డౌన్లోడ్ అయ్యేది ఒక చిన్న డౌన్లోడ్ అవ్వాలంటే. అయితే నేను అనేది ఏంటంటే ప్రతిసారి శని మకర కుంభాలను ఎప్పుడైతే దాడుతూ మేషం మీదకి వెళ్తుంటాడో కంప్లీట్ ఒక రెవల్యూషన్ ని తీసుకొస్తాడు. దాన్ని ఆధారంగానే మనం లాస్ట్ టైం ఒక 1.5 year బ్యాక్, సంథింగ్ 2 years బ్యాక్ ఎప్పుడు మనం కుంభంలో ఉన్నప్పుడే చెప్పుకున్నాం ఏమని, ఇది ఒక రెవల్యూషన్ రాబోతుంది. సో మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఓన్గా చేసుకునేది మీ స్కిల్ ఏంటి, మీ టాలెంట్ ఏంటి, మీకు ధనయోగాలు దేంట్లో ఉన్నాయో దానిలో మీరు ఓన్గా ఏం చేసుకోగలరో పక్క నోట్ పెట్టుకోండి. ఎంతసేపు మీరు ఉద్యోగాల మీద డిపెండ్ అవ్వకుండా. యూట్యూబ్ పుణ్యమా అంటూ, కొంత ఆన్లైన్ ప్రభావం పుణ్యమా అంటూ మీరు గమనిస్తే కానీ కొంతమంది ఓన్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళంతటా వాళ్ళు ఏదో చేసుకుంటూ ఎంతో కొంత వాళ్ళకి సరిపోయి అంత శాలరీ వచ్చేంత చేసుకుంటున్నారు లక్కీగా. ఇంకోటి మీకు ఈ ఆన్లైన్ అది వచ్చిన తర్వాత కూడా చాలామంది కుర్రవాళ్ళు కనుక మీరు చూస్తున్నట్టయితే బైక్ ఉన్నా సరే ర్యాపిడోలోనో అదో ఇదో మొత్తం మీద. అంటే ఏంటంటే ఒక ఆన్లైన్ ఒక రకంగా మనకి నెగటివ్ థింగ్స్ ఎంత ఇస్తుందో పాజిటివ్ కూడా అంతే ఇస్తుంది. తెలివైన వాడు పాజిటివ్ గా ఆలోచిస్తాడు, పాజిటివ్ గా యూజ్ చేసుకుంటాడు. దిక్కుమాలినోడు దాని దిక్కుమాల దానికి ఉపయోగించుకుంటాడు. జీవితం అధోగతి అవుతుంది. దానికి సంబంధం ఇదేం లేదు. అయితే నేను అనేది ఏంటంటే రాబోయే కాలంలో శని ఇంకా నీచపడబోతున్నాడు. ఇంకొక 1.5 yearలో వెళ్ళి శని మేషంలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు మరింత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచే మనం సొల్యూషన్స్ ఆలోచించాలి. ఇది ఆల్రెడీ మనం 1.5 year బ్యాకే చెప్పుకున్నాం. కానీ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీనంలో ఉన్నప్పుడైనా సరే మనం దీని గురించి థింక్ చేసి ఏం ప్లాన్ చేయాలి. ఇంట్లో ఇప్పుడు చైనా లాంటి దేశాల్లో చూసుకుంటే కానీ ప్రతి ఇంట్లో చిన్న కర్మాగారం ఉంటుంది. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులే ఎంప్లాయీస్ అయిపోతారు దానికి. ఆ ఇల్లు పెద్ద కష్టం అవ్వదు అప్పుడు. కాబట్టి అటువంటివి ఏం చేయాలి ఏంటి, ఎందుకంటే మనకి లక్కీగా ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడే అమ్మాలని రూల్ లేదు. మీ యొక్క వస్తువుని దేశ విదేశాల్లో, అమెరికాలో, జపాన్లో ఏ మూలో ఉన్న వాడికి మీరు అమ్మేయచ్చు. సో చిన్న టాలెంట్ ఉన్నా పర్వాలేదు, దాన్ని మీరు మార్కెటైజ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దానికి అంత విస్తృతంగా ఉంది, ప్లాట్ఫామ్ కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ ఎంత అవసరం సార్?
స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఎందుకంటే Mm. మనకి వేద శాస్త్రాల్లో కూడా చెప్తుంది ఏంటంటే నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వు. అప్డేట్ అవ్వకపోతే అది నీ తప్పు, దేవుడి తప్పు, లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులు, నీ గురువు తప్పు కాదు. అది Correct. నీకు నువ్వుగా ఎప్పటికప్పుడు ఏం మారుతుంది, ఆ మారుతున్న అనుగుణంగా నేనేం మారాలి, Right. నేనేం నేర్చుకోవాలి స్కిల్. నువ్వు మారకపోతే నిన్ను వదిలేస్తుంది అక్కడే, లోకం కాలం ముందుకు వెళ్ళిపోతుంది. నువ్వు కాలానికి వెనకబడిపోతావు. Right. అది నీ తప్పు. నువ్వేదో మాయలో ఎక్కడో ఏదో దీంట్లో ఉండిపోయి నేను ఇలాగే ఉండిపోయాను, నాకు రాదు, నేను ఇలాగే మిగిలిపోయానంటే అలాగే మిగిలిపోతావు. Correct. కాబట్టి స్కిల్స్ ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ, ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, ద మోర్ యు లెర్న్ ద మోర్ యు ఎర్న్ అని. అంతే, మనం నేర్చుకుంటూ ఉండాలి. అంతే ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండాలి, ఎక్కడ ఎలాంటి ఎదుగుదలు ఉన్నాయి అంటే ఎలాంటి మార్పులు చేసుకోవాలని. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మనకి స్కిల్స్ పెరగాలి అంటే మనకి శాస్త్రంలో చెప్పింది విష్ణు సహస్రనామాలు ఎంత చేస్తుంటే అంత స్కిల్స్ పెరుగుతుంది సార్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలా లలిత చేసుకోకూడదు కదా, నేను లలిత ఉపాసన చేస్తుంటే లలిత సహస్రనామాలు చెప్తుంటా. కాకపోతే దేనికి దానికే మనకు అనిపించవచ్చు అదేమిటి మరి దీనికైతే లలిత దానికి విష్ణువా అంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉంటూ రుద్ర బ్రహ్మ విష్ణు రూపాల్లో ఉన్నాడు కాబట్టి మనం దేన్ని ఇది చేసుకోవాలనే దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది నన్ను ఇట్లాగే దశమహావిద్యల గురించి వచ్చినప్పుడు అమ్మవారిది ఆ విద్య చేస్తే చాలా బాగుంటుందండి అని నేను చెప్తుంటే అదేమిటండి ఒకరిని చేసుకోవచ్చు కదా అంటే నేను ఒకటే అన్నా, ఏమండి ఒక్కరిని చేసుకోకూడదని కాదు, అందరినీ చేసుకోకూడదని కాదు. ఇక్కడ మీకు ఏ టాలెంట్ ఉంది అంటే మీకు ఏ శక్తి కావాలనుకుంటున్నారో ఆ శక్తిని మనం ఆశ్రయించాలి. ఇప్పుడు బాడీలో చూడండి వైటమిన్స్ తగ్గాయి, వైటమిన్స్ కి సంబంధించి తీసుకుంటాం, అందులో ఏ వైటమిన్ తగ్గింది దాని పర్టికులర్ గా మనం విటమిన్ డియా, విటమిన్ B12 విటమిన్ సియా, దాన్ని ఎందుకు తీసుకుంటున్నాం? మరి ఒకటే పెట్టొచ్చుగా, భగవంతుడు ఇన్ని వైటమిన్స్ ఎందుకు పెట్టాడు, ఒకటే వైటమిన్ పెడితే అయిపోయేదిగా. ఏంటంటే విశ్వంలో శక్తుల రూపంలో రకరకాలుగా ఉంది, ఆ రకరకాలుగా ఉన్నటువంటి దాంట్లో మనం ఏం కావాలో తీసుకుంటున్నాం. అది మనకు ఉన్నటువంటి జ్ఞానం మహర్షులు మనకు అందించారు, అది అర్థం చేసుకోవాలి. కానీ ఒకరినే అండి రెండోది ఏమిటి అంటే అదేమైనా అసలు అంటే ఫస్ట్ అర్థం కానటువంటి సబ్జెక్ట్, అర్థం కానటువంటి మాటలు అవన్నీ కూడా. సో విష్ణు సహస్రనామాన్ని ఆశ్రయించాలి. ఎగ్జాక్ట్లీ. విష్ణు సహస్రనామం అనగానే మనకు గుర్తొచ్చేది బుధుడికి సంబంధించి, ఎగ్జాక్ట్లీ కమ్యూనికేషన్స్ కి సంబంధించి బుధుడికి చెప్తారు కాబట్టి అడుగుతున్నాను. బుధుడు తెలివితేటలు, ఇంటెలిజెన్స్ అంతా కూడా బుధుడే కదా. ఆన్ దట్ నోట్ విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు బుధ హోరలో వినటం కానీ చదవటం కానీ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? కొంత ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మీకు హోరలకు సంబంధించిన విషయంలో ఒక్కొక్క హోర ప్రభావం ఉంటుంది. మీరు అంతదాకా నచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. ఎప్పుడైనా మీరు సాటర్న్ హోరలో వెళ్ళి ఏదైనా హోటల్కి వెళ్ళండి, శని హోరలో వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఆర్డర్ ఇవ్వండి, ఆ ఆర్డర్ ఇచ్చినప్పుడు చాలా లేట్గా వస్తుంది. మీకు శని హోరలో వెళ్ళి ఏదైనా హోటల్కి ఆర్డర్ ఇచ్చారు, లేట్గా రావడం, ఆ ప్రోడక్ట్ అంత బాగోపోవడం జరుగుతుంది. అదే మీరు శుక్రహోరలోనో చంద్రహోరలోనో వెళ్ళి చూడండి, తొందరగా ఇస్తాడు, మృదువుగా ఉంటుంది ప్రోడక్ట్. అంటే మీరు వెళ్ళినటువంటి సమయము, మీరు ఆర్డర్ ఇచ్చిన సమయము, ఆ హోర దాని ప్రభావం చూపిస్తుంది. అంత హోరకు అంత ప్రభావం ఉంటుంది. మీరు బయలుదేరేటప్పుడు ఎక్కడికైనా బయలుదేరుతున్నారు, ప్రయాణం చేస్తున్నారు, మీరు హోర చూసుకుని బయలుదేరండి, ఆ హోరకు సంబంధించిన వ్యక్తులే కలుస్తారు. అంటే ఇప్పుడు రవి హోరలో బయలుదేరారు, గవర్నమెంట్ వ్యక్తులు, హుందాగా ఉండే వాళ్ళని మీరు చంద్రహోరలో వెళ్ళారు, అంతా ఫన్నీగా సరదాగా ఉండేవాళ్ళు. బుధహోరలో వెళ్ళారు, ఎక్కువ కమ్యూనికేట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇంటెలిజెంట్ పీపుల్, ఎడ్యుకేషన్ పీపుల్. అంటే మీ జర్నీ అలాగే జరుగుతూ ఉంటుంది. అయితే ఆ హోరానాథుడు ఆ రోజున్న గోచారంలో ఎలా ఉన్నాడు? ఇప్పుడు బుధహోరలో వెళ్ళాం, బుధుడు పాపగ్రహాలతో ఉన్నాడు, ఇప్పుడైతే కుజుడితో కలిసి ఉన్నాడు. ఇప్పుడు మీరు చూడండి కావాలంటే ఇప్పుడు బుధహోరలో బయలుదేరినప్పుడు మీకు ఎక్కడో దగ్గర మిస్కమ్యూనికేషన్స్ అవుతుంటాయి, బికాస్ ఆఫ్ మార్స్ తో ఉన్నాడు కదా, గొడవలతో కారకుడు. కుజుడు రిజల్ట్స్ ఇస్తుంటాడు బుధుడు, అక్కడ కుజుడేమో బుధ రిజల్ట్స్ ఇస్తుంటాడు, బుధుడు కుజుడు రిజల్ట్స్ ఇస్తుంటాడు. ఇప్పుడు రెండు గ్రహాలు కలిసినప్పుడు దీని రిజల్ట్ ఇది, దీని రిజల్ట్ ఇది ఇస్తుంటది. అట్లా అన్నమాట. చదువుకునేటప్పుడు మాత్రం నేను ఇందాక అడిగినట్టుగా బుధహోరలో స్కిల్స్ కి విష్ణు సహస్రనామాలని చెప్పానంటే, అమ్మవారి నామాల్లో కూడా మనకి శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః కూడా స్కిల్స్ పెంచుతుంది. కాకపోతే విష్ణు సహస్రనామాలు బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు కాబట్టి మనం ఏది నేర్చుకోవాలన్నా మన బుద్ధి అవసరం కాబట్టి, మనకి ఇంటలెక్చువల్తో పని ఉంటుంది కాబట్టి, ఆ ఇంటలెక్చువల్ని ఇచ్చేటువంటి బుధగ్రహం యొక్క ఎనర్జీ పెరగడం కోసం విష్ణువుని ఆరాధిస్తే అది పెరుగుతుంది. లేదంటే నేను అమ్మవారు ఆరాధకుడిని అనుకుంటే ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః చేసుకోండి, ఖచ్చితంగా స్కిల్స్ పెరుగుతాయి. లేదు నేను శివుడిని ప్రార్థిస్తానంటే బిల్వపత్రంతో శివుడికి చేయండి, తప్పేం లేదు. కొంతమంది సార్ ఈ స్కిల్ని పెంచుకునే విధానంలో
అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళని నమ్మటం అనేది మర్చిపోతారు. ఎగ్జాక్ట్లీ నేను చేయలేను, నా వల్ల అవుతుందా అని ఒక నిరుత్సాహంలో ఉంటారు. చిన్నప్పుడు ఉడుకు రక్తంతో ఉండేది వేరే ఉంటుంది. నేను ఏమైనా చేయగలను, ఎవరినైనా ఎదుర్కోగలను అంటారు. ఓవర్ అ పీరియడ్ అంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఒక నిరుత్సాహం వచ్చేస్తుంది సార్. దానికి కూడా ఇది ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండి ఇంకోటి ఏంటంటే నేను నా స్టూడెంట్స్కి కానీ మా పిల్లలకి కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ ఒక మాట చెప్తాను ఎప్పుడు కూడా, కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం ఫస్ట్ గుర్తించండి. కాన్ఫిడెన్స్ ఉంది లేదు అనుకుంటారు. నేను ఒకటే చెప్తాను, అసలు కాన్ఫిడెన్స్ ఉండడం లేకపోవడం అనేది ఏమి ఉండదు. ధైర్యం ఉండడం భయం ఉండడం అనేది ఏమి ఉండదు. మీకు ఇన్ఫర్మేషన్ ఎంతవరకు తెలుసు. ఇప్పుడు మీరు చిన్నపిల్లవాడిని అప్పుడే ఒక 2 years బాబు అనుకుందాం, ఏబిసిడీలు చెప్పండి తడబడచ్చు. ఎందుకు? ఆ ఏబిసిడీలు పూర్తిగా ఆ మైండ్లోకి ఇంకా వెళ్ళలే. అంటే ఏబిసిడి నుంచి జెడ్, ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే క్లియర్గా ఉందో ఆ పిల్లవాడి మైండ్లో లేదు. మనల్ని చెప్పమంటే ఆడుతూ పాడుతూ చెప్తాం. ఎందుకు? మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు చదివేసుకున్నాం, ఎటంటే అటు చెప్తాం, ఆడుకుంటాం. ఎందుకు అంటే మన మైండ్లో వెరీ క్లియర్గా ఉంది, ఆ అబ్బాయి మైండ్లో లేదు. అంత మాత్రం చేత ఆ అబ్బాయి కాన్ఫిడెన్స్ లేకపోవడం కాదు, అక్కడ ఇన్ఫర్మేషన్ మైండ్లో లేదు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ మైండ్లో ఉంది. అదే చిన్న పిల్లవాడు వేదమంత్రం చదువుతుండొచ్చు, ఒక 4 ఏళ్ళ పిల్లవాడు. ఒక 60 ఏళ్ళ ముసలతను వచ్చి ఏమన్నా ఆయన చక్కగా చదువు, మీరు ఎందుకు చదవాలి, మీకు ఇన్ఫర్మేషన్, మీరు కాన్ఫిడెన్స్ కాదు ఆయన బుర్రలో ఇన్ఫర్మేషన్ గుజ్జు లేదు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషనే కాన్ఫిడెన్స్, ఇన్ఫర్మేషన్ లేకపోవడమే కాన్ఫిడెన్స్ లేకపోవడం. మీ మైండ్లో ఎప్పుడైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందో మన మైండ్ కన్ఫ్యూజ్ అవ్వదు. కన్ఫ్యూజ్ అవ్వనటువంటి మైండ్తో మనం ఎప్పుడైతే ఉంటామో క్లియర్గా చేసుకుంటాం. కరెక్ట్. దానికి సరస్వతి అనుగ్రహం అనివార్యం. ఇప్పుడు కారు నడపడం రాదు, భయపడుతుంటాడు వాడు. ధైర్యవంతుడే కానీ కారు నడపమంటే భయపడతాడు. ఎందుకు? తెలీదు, బాగా ప్రాక్టీస్ లేదు. స్ట్రైట్ టు ద బ్రెయిన్ కరెక్ట్ గా అర్థమవుతుంది. చాలా చక్కగా తెలియజేస్తారు సార్. సో ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. విష్ణు చాలా మంది ఏమనుకుంటారంటే విష్ణు సహస్రనామ తెలిసిందేనండి, ఇంకేమైనా కొత్తది చెప్పండి. సమస్తం అందులోనే ఉందిరా నాయనా. ఈ కలియుగంలో మనం ఏవేవో చేసి అంత కష్టపడకుండా నామాల రూపంలో మనకి మహర్షులు అందించారు. ఆ భీష్మాచార్యులు వారు అందించారు. ఇంకా అంతకంటే అసలు ఎవరు చెప్తారండి? మనం ఎంత అదృష్టం అంటే ఆ అదృష్టాన్ని కూడా మర్చిపోయి ఇంకోటి ఏదో కావాలనుకుంటుంటాం మనం. దయచేసి విష్ణు సహస్రనామాన్ని ఆశ్రయించాలి అని చెప్తున్నారు. ఇంకా సంవత్సరంన్నర మాత్రమే ఉంది సమయము. ఎగ్జాక్ట్లీ. సో లెట్స్ ఆల్ ఫేస్ ద టఫ్ ఫేస్. కానీ స్వామి ఉన్నాడు అన్న నమ్మకంతో ఫేస్ చేస్తే పరమాత్మ ఏదో రూట్ చూపిస్తాడు. ఖచ్చితంగా. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.